రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచబోతున్న ప్రభుత్వం వ్యవసాయ భూముల ధరలను కూడా పెంచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచడం వల్ల ప్రభుత్వ భూములను సేకరించినప్పుడు పరిహారం పెరుగుతుందన్నారు. రుణాలు తీసుకునేటప్పుడు రేట్లు తక్కువ ఉండటంతో రైతులు నష్టపోతున్నారని వెల్లడించారు. ఇక వ్యవసాయేతర భూముల ధరలు పెంచడంతో మధ్యతరగతి ప్రజల సొంతింటి కల కలగానే ఉండిపోయే అవకాశం ఉందని స్పష్టం చేశారు. చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా దానికోసం ఇప్పటికే రిపోర్ట్లు తెప్పించుకోవడం అందులో కమిటీ కూడా ఏర్పాటు చేశారు. 20 నుంచి 40% పెంచాలని చెప్పి ఆలోచిస్తున్నట్టుగా సమాచారం వస్తూ ఉంది. అంటే వ్యవసాయ భూముల ధరలు పెంచాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ భూములకి భూమి రిజిస్ట్రేషన్ గతంలో పెరగకపోవటం వల్ల పరిహారం ఇవ్వడం కానీ రోడ్లు కాలువలు ఇటు కూడా ప్రభుత్వం సేకరించినప్పుడు తక్కువ పరిహారం రైతులు నష్టపోతున్నారు. అట్లాగే బ్యాంకుల్లో ఈ భూముల్ని రుణాలు తీసుకోవాలంటే కూడా విలువ తక్కువ ఉండటం వల్ల రైతులు నష్టపోతున్నారు. పెంచాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో వ్యవసాయేతర భూములు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే మధ్యతరగతి ప్రజలు స్థలాలు కొనలేనంతగా ఇప్పుడు ధరలు పెరిగి ఉన్నాయి. ఇళ్ల స్థలాల రేట్లు పెరిగిపోయి మధ్యతరగతి ప్రజలు సొంతింటి కళకి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది పరోక్షంగా ప్రభుత్వానికి కూడా నష్టమే. అమ్మకాలు కొనుగోలు జరగకపోతే రిజిస్ట్రేషన్ జరగకపోతే కూడా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోతుంది. అందుకనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 6 నెలలు అనేది ఏ ప్రభుత్వానికైనా కనీస గడువుగా ఉంటుంది. అది 6 నెలలు అయిపోయింది, 7 నెలలు అయిపోతూ ఉంది. తొలి సంతకం రైతు రుణమాఫీ చెప్పి ఆనాడు రేవంత్ రెడ్డి పదే చెప్పాడు. తొలి సంతకం చేయలేదు. ఇప్పుడు ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం మన క్యాబినెట్లో కూడా ప్రకటన చేశారు. సంతోషం ఇది.